మనం ఎగ్ కర్రీ చేసుకుంటాము. 3 ఎగ్స్ అండి, 4 టమాటోస్, 1 ఆనియన్, ఒక 2 మిర్చీస్ అండి సన్నగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ ఎగ్స్ కొట్టి ఇందులో వేసుకుందాము. ఎలా ఉందో చూడాలి కదా. ఫస్ట్ ఇందులో కొట్టి వేసుకుందాము. ఇవి కట్ చేసుకుందామండి. ఆనియన్ కూడా కట్ చేసుకుందాము, తర్వాత చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుందామండి. కూర చేసుకుందాము. కడాయిలో నూనె వేసుకుందామండి. ఒక పావు వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఫస్ట్ కొద్దిగా ఆవాలు, జీలకర్ర అండి. ఆవాలు జీలకర్ర చిట్పట్టలు ఆడాక మనం ఈ ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్ చూపించాను కదా ఇందాక, అది కట్ చేశాను. ఇప్పుడు పచ్చిమిర్చి అంతా వేసుకుందామండి. ఇందాక కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, బాగా రోస్ట్ అవ్వాలండి. స్టవ్ పెద్దగా పెట్టుకుందామండి, తొందరగా అవుతుంది. పసుపు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసుకుందామండి. టమాటోస్ కూడా వేసుకుందాము, కట్ చేసి పెట్టుకున్నాం కదా. టమాటోస్ వేసుకుందామండి. ఇందాక 4 టమాటోస్ చూపించాను కదా, కట్ చేశాను. బాగా మగ్గాలండి టమాటోస్లో కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతుందండి. చిన్నపాటి చిట్కా, మూత పెట్టుకున్నాము. టమాటోస్ మీద మూత పెట్టుకున్నామండి. చూద్దామండి, ఉడికిపోయి ఉంటుంది టమాటో. చూసారు కదా, బాగా సాల్ట్ వేయగానే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. కారము, ఉప్పు వేసుకుందాము. ఇందాక 2 మిర్చీస్ వేసాను కదా కట్ చేసి, 1/2 స్పూన్ కారం అండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ఇందులో. త్రీ ఎగ్స్ వేసుకోవాలి కదా ఇందులో. ఇందాక కొట్టి పెట్టాము, ఆ ఎగ్స్ వేసుకున్నామండి. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఇదంతా కొంచెం మిక్స్ కావాలి కదా. ఉప్పు కారం అంతా వేసాము. తర్వాత ఎగ్స్ వేసుకుందాము, మూత పెట్టుకుందాము. చూసారు కదండి, ఎగ్ బాగుంది. కొట్టి గిన్నెలో వేసి చూసాను, చాలా బాగుంది. ఇప్పుడు మనం కర్రీలో వేసేసుకుందాము. ఇది కూడా బాయిల్ అయిపోయింది వాటరు. ఈ ఎగ్స్ ఇందులో వేసేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు ఈ ఎగ్స్ ఇందులో వేసేసుకుందాము. మూత పెట్టుకుందామండి. ఇంకా ఏం కలపకుండా మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి.
చూద్దామండి. 5 మినిట్స్ అయిపోయింది. ఎమ్మి ఎగ్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము. చూసారు కదా, కలపకుండా అలానే ఉంచేసాము. 3 ఎగ్స్ అలానే ఉందండి. కొత్తిమీర వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఎమ్మి ఎగ్ కర్రీ రెడీ అండి. చూసారు కదండి ఎగ్. ఇక్కడ ఒక ఎగ్, 3 ఎగ్స్ వేసాం కదా, 3 ఎగ్స్ ఉందండి. విత్ గ్రేవీ అండి. చూసారా, గ్రేవీ కూడా ఉంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేద్దామండి. చూద్దామండి కర్రీ. చూసారు కదా, కర్రీ రెడీ అండి. వాటర్ కూడా దగ్గరికి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎమ్మి ఎగ్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఇలానే చేసి తినండి. వెరైటీగా చేసి తినండి. ఇలానే ఒక్కొక్కటి అట్లానే ఉందండి. మెల్లగా కలపాలి, లేకపోతే అంత విరిగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చూసారు కదా, ఎగ్ కర్రీ రెడీ అండి. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే అండి. మూత పెట్టుకుందాము. థ్యాంక్ యూ.